రాహుల్ చైనా గురువు అన్న విదేశాంగ మంత్రి జైశంకర్. రాహుల్ గాంధీ చైనా గురువట. బీజింగ్ ఒలింపిక్స్కి వెళ్ళి ఆ దేశం నుంచి పాఠాలు నేర్చుకున్నారని విదేశాంగ మంత్రి జైశంకర్ ఎద్దేవా చేశారు. అది చాలక చైనా రాయబారితో ట్యూషన్ కూడా చెప్పించుకున్నారని రాజ్యసభలో చర్చలో నెహ్రూపై కాంగ్రెస్పై ధ్వజమెత్తారన్నమాట విదేశాంగ మంత్రి జైశంకర్. దీని గురించి ఒకసారి చూద్దాం. విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ను చైనా గురువులుగా అభివర్ణించారు. దౌత్యవేత్తగా పనిచేసిన తనకు చైనా నుంచి పెద్దగా తెలియదని, రాహుల్ గాంధీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం బీజింగ్ ఒలింపిక్స్కి వెళ్ళి చైనా గురించి తెలుసుకున్నారని, ఇక్కడ చైనా రాయబారి నుంచి ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. తాను ఇటీవల ఆ దేశాన్ని చైనా సందర్శించినప్పుడు సదరు చైనా గురువుల రహస్యభేట జరపడం కానీ, రహస్య ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ చేయలేదన్నారు. ఆపరేషన్ సింధూర్పై రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రథమ ప్రధాని నెహ్రూ గత కాంగ్రెస్ ప్రభుత్వంపై జైశంకర్ విరుచుకుపడ్డారు. ప్రధాని నెహ్రూపైనే గత కాంగ్రెస్ సర్కారుపై రాజ్యసభలో జైశంకర్ విరుచుకుపడ్డారన్నమాట. ఏ దేశమైనా తనకు మేలు జరిగేలా తన రాష్ట్రాలకు ఎక్కువ నీరు అందేలా ఒప్పందాలు చేసుకుంటాయి. కానీ నెహ్రూ కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందంతో నీళ్లపై మనకు హక్కు లేకుండా చేశారని, పాకిస్తాన్లోని పంజాబ్కు 80% నీరుమే కాక ఆర్థిక సాయం కూడా అందించారని ధ్వజమెత్తారు జైశంకర్. పాకిస్తాన్ చైనా బంధం గురించి రాహుల్ మాట్లాడుతున్నారని, ఇది రాత్రికి ఏర్పడిన బంధం కాదని, 1960ల నుంచి ఆ దేశాల నడుమ పరస్పర సహకారం ప్రారంభమైందన్నారు. తాను 41 ఏళ్ళు దౌత్యవేత్తగా ఉన్నానని, దీర్ఘకాలం చైనాలో రాయబారిగా కూడా పనిచేశానని, అయినా తానేమీ చేయడం లేదని కొందరు అంటున్నారని ఆక్షేపించారు. ఇప్పుడు కొందరు చైనా గురువులు ఉన్నారు. వారికి ఈ దేశం అంటే వల్లమాన అభిమానం. వారిలో ఒకరు జైరాం రమేష్ ఈ సభలో నా ముందే కూర్చున్నారు. ఇంకొకరు ఏకంగా చిండియా అనే పెదాన్ని కూడా కనిపెట్టారు. చిండియా. ఇంకో చైనా గురువు రాహుల్ ఉన్నారు. ఆయనలో నేను ఒలింపిక్స్ వెళ్ళి చైనా నుండి పాఠాలు నేర్చుకోలేదు. ప్రత్యేకమైన వ్యక్తిని కాకపోవడంతో ఆహ్వానం కూడా లేదు. యూపీఏ 1 హయాంలో 2008లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బీజింగ్ ఒలింపిక్స్కి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారన్నమాట. చైనాలో అక్కడ వారిని ఎవరెవరిని కలిశారు. చైనా వాళ్ళనే కాదు ఇతరులతోనూ పాకిస్తాన్ నేతలతో కూడా భేటీ అయ్యారన్నమాట. ఒలింపిక్స్ క్లాస్ రూమ్లు అన్నీ నేర్చుకున్నట్లు లేదు. దీంతో ఢిల్లీ చైనా రాయబారి ఇంటికి వెళ్ళి ప్రైవేట్ ట్యూషన్ చెప్పించుకున్నారు. పాక్ చైనా చేరువని ఈ చైనా గురువు అంటున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను వాళ్ళు వదిలేయడం వల్లే కాంగ్రెస్ వాళ్ళు వదిలేయడం వల్లే ఆ రెండు దేశాలు సన్నిహితమయ్యాయి అని తూర్పారు పెట్టారన్నమాట జైశంకర్. రాహుల్ తమకు వార్నింగ్ ఇస్తున్నారని, చరిత్ర పాఠం చెబుతున్నప్పుడు ఆయన నిద్రపోయారేమోనని, యూపీ హయాంలోనే చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్యం పెరిగిందని, పెట్టుబడుల కోసం చైనా కంపెనీలు ఆహ్వానించారని గుర్తు చేశారు. జాతీయ భద్రత గురించి మాట్లాడుతున్నారని, వారి హయాంలోనే శ్రీలంకలో అంబర్టోటా పోర్టును చైనా కైవసం చేసుకుందని, అప్పుడే భారత భద్రతకు చెప్పుకోవాలని నష్టం వాటిందని స్పష్టం చేశారు. చైనాపై లక్ష్యాలు దంచే చైనా గురువు ఇదంతా వారి హయాంలో జరిగిందని తెలుసుకోవాలని కూడా సూచించారు. పాల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన ఏప్రిల్ 22 నుంచి జూన్ 16 నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోడీ మధ్య ఒక్కసారి కూడా ఫోన్ చర్చ జరగలేదని తేల్చి చెప్పారు. సింధు జలాల ఒప్పందం గురించి మాట్లాడుతూ, అసలు ఇలాంటి ఒప్పందం ఉంటుందని ఆలోచించడం లేదని కూడా అన్నారు. ఒక దేశము తన ప్రధాన నదులు వేరే దేశం ప్రవహించడానికి అనుమతించడం, అది కూడా ఆ నదులపై హక్కులు లేకుండా నాటి ప్రధాని నెహ్రూ 1960 నవంబర్ 30న పార్లమెంట్లో మాట్లాడుతూ పాకిస్తాన్ పంజాబ్ ప్రయోజనం కోసం ఒప్పందం కుదుర్చుకోవాలని కోరారు. కాశ్మీర్ పంజాబ్ రైతుల గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. సింధు జలాల ఒప్పందం 370 అధికారానికి సంబంధించి నెహ్రూ చేసిన తప్పిదాన్ని ప్రధాని మోదీ సరిదిద్దారు అని తేల్చి చెప్పారన్నమాట. కాగా కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదాలకు పాల్పడిన వారికి బిర్యానీ పెట్టారని కూడా గుర్తు చేశారు. పీయూకని ఇచ్చింది కాంగ్రెస్ వారని చెప్తున్నారన్నమాట. బీజేపీ దాని ప్రభుత్వం తీసుకొస్తుందని అమిత్ షా చెప్తున్నారు. పీయూక మీరే ఇచ్చారని, బీజేపీ ప్రభుత్వం మాత్రం దాన్ని తిరిగి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆయన సవాల్ కూడా చేశారన్నమాట. ఆపరేషన్ సింధూర్పై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇస్తూ, ఎవరు కోరాలని ఆపరేషన్ సింధూర్ని ఆపేయలేదని, పాకిస్తాన్ మన ముందు మోకరిందని, దయచేసి తర్వాత ఆపేయాలని కోరినతోటి వారి డీజీఎంఓ మనకు ఫోన్ చేసి అభ్యర్థించారని,
పాక్ మన దేశంతో పౌరులు నివసించే ప్రాంతాలకు దాడులకు పాల్పడిందని, కానీ భారత్ మాత్రం ఉగ్రవాదులు దాడిగా చేసుకుని పనిచేసిందని చెప్తున్నారన్నమాట. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదం నుంచి విముక్తి పొందుతుంది. ఇది ప్రధాని మోడీ సంకల్పాన్ని కూడా అమిత్ షా స్పష్టం చేశారన్నమాట. ఈ విధంగా చర్చ జరిగిందన్నమాట లోక్సభలో. ఆ చర్చ విశేషాలు దాని మీద జయశంకర్ కాంగ్రెస్ నేతను తూర్పారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.